వెల్కమ్ టు రెస్తా కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి ఉలవకట్ని తయారు చేసుకోవడము. కుక్కర్ని తీసుకొని 1 గ్లాస్ వరకు ఉలవల్ని తీసుకొని 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇవి ఉడికేసరికి చింతపండు ఈ మోస్తళ్ళు తీసుకుంటే సరిపోతుంది. నిమ్మకాయ సైజులో తీసుకొని 1 గ్లాస్ వాటర్ని వేసి అలా నానబెట్టాలి. ఇప్పుడు పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసి వేగిన తర్వాత ఆనియన్ 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పచ్చిమిర్చిని కొంచెం కరివేపాకు తగినంత పసుపునేసి అలా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేసరికి ఉడికించిన ఉల్లివల నుంచి రసంని తీసి చింతపండు రసంకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా మగ్గిన ఆనియన్స్కి 1 టీ స్పూన్ వరకు కారంని 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని పించంతా జీలకర్ర మెంతుల పొడిని 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి ఈ చింతపండు ఉల్లివల రసంని యాడ్ చేసుకుని పూర్తిగా కలిపేసి ఈ విధంగా మెత్తగా దంచేసి ఈ ఉల్లివల్ని కూడా ఈ రసంకి యాడ్ చేసుకొని మసలనివ్వాలి. కావాలనుకుంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పూర్తిగా మసాలా అన్నంతో యాడ్ చేసుకొని కనుక తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.